ఇక్కడ ఒకటే సవాల్ చేస్తున్నా, మీకు సవాళ్ళు మామూలు. ఎందుకంటే నిరపరాధులు లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ గుడ్డ కాల్చి మొహాన్ని వేస్తారు. వేసిన తర్వాత దానికి మేము ఛాలెంజ్ చేశామని చెప్తే ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా సత్తా లేని దమ్ము లేని నాయకులు ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారంటే నిజంగా నవ్వు వస్తుంది. అసలు పైక్రోపేట నియోజకవర్గంలో ఉన్న అనిత అనే ఎమ్మెల్యేకి ముదుపాకులో భూములకి ఏదైనా రిలేషన్ ఉందా? నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, నా రాజకీయ రంగంలో, నా రాజకీయ ఈ స్పాన్లో నా అన్నదమ్ముడు కానీ, నా తండ్రి కానీ, నా తాలూకా వాళ్ళు కానీ ఏ కుంభకోణాల్లో కానీ ఏ విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అయ్యారు అనే సంగతి ఎవరైనా రుజువు చేయగలిగితే నేను బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాను. రుజువు చేయగలిగితే నిజంగా నేను తప్పు ఒప్పుకొని ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు వేసుకుంటా. నిజంగా నువ్వు రుజువు చేయలేకపోతే వాళ్ళు చేయగలవా? ఒక రకంగా చెప్పాలంటే తప్పుడు లెక్కలు రాసుకొని ఉన్న నీలాంటోడికి సమాధానం చెప్పడం అన్నది నిజంగా మా దౌర్భాగ్యం. ఎక్కడ విజయసాయి రెడ్డి ఏటూ ముద్దాయి ఈ రోజుకి కూడా ఎప్పుడు జైలుకి వెళ్తామో తెలియదు, ఎప్పుడు లోపల ఉంటామో బయట ఉంటామో తెలియని వ్యక్తి మాట్లాడిన మాటలకి ఒక ఆర్థిక నేరస్తుడు నా మీద అబండాలు వేయడానికి దమ్ముండాలి. ఈరోజు మీ ఇష్టం, ఏ విషయంలోనైనా నా మీద పలానా ఆరోపణ ఉందని రుజువు చేయగలిగే దమ్ము ఉందా? నేను బహిరంగ చర్చకి రెడీ. నేను ఒక దళిత మహిళా ఎమ్మెల్యేగా నేను సవాలు విసురుతున్నా. నీకు దమ్ము ఉంటే నాతో బహిరంగ చర్చకి రా. ఇప్పుడు బురదలో పొరలాడుతుంటాయి కొన్ని జంతువులు, అవి బయటకు వచ్చిన తర్వాత ఆ బురదను నలుగురికి అంటించాలని చూస్తాయి. ఆ రకంగా ఆల్రెడీ నువ్వు బురదలో ఉండి ఆ బురదను మా అందరికీ అంటించాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఏదైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఈ విషయంలోని ఈ రోజుకి కూడా అందరి తరపున నేను అడుగుతున్నది, బహిరంగ చర్చకు సిద్ధమా? ఆడవాళ్ళతో పెట్టుకుంటున్నారు, మహిళలతో పెట్టుకుంటున్నారు. మహిళలకు కనుక కోపాలు వస్తే ఎంతమంది బయటకు వస్తారో ఒకసారి ఆలోచించండి. అపర దుర్గాదేవులు అవుతారు ప్రతి ఒక్కరు కూడా. మీకు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి మేము చేతులు కట్టుకొని మాత్రం లేం. ఈ విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం. బహిరంగ చర్చకి నేను సిద్ధం, మీరు సిద్ధమా?